అందరికీ నమస్కారం. మనం పండగల్ని ఎందుకు చేసుకుంటాం? కేవలం సంబరాల కోసమేనా? కాదు. ప్రతి పండగ వెనుక, ముఖ్యంగా మన తెలుగు పండగల వెనుక ఒక గొప్ప సైన్స్, ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పండగ భోగి గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మన పూర్వీకులు మనకిచ్చిన ఒక వరం. మనలో చాలా మందికి భోగి అనగానే ఏం గుర్తొస్తోంది? చలికాలం ఉదయాన్నే పాత సామానులు, చెక్క ముక్కలు వేసి పెద్ద మంట పెట్టడం. అంతేనా? భోగి అంటే నిజంగా అంతేనా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని సైన్స్, కొన్ని అద్భుతమైన కథలు ఏమైనా ఉన్నాయా? పదండి, ఈరోజు ఆ రహస్యాలన్నింటినీ ఛేదిద్దాం. ముందుగా భోగి అంటే ఏంటో, ఆ పేరు వెనకున్న అర్థమేంటో చూద్దాం. ఆ తర్వాత ఆ మంటల వెనక బాగియున్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ్నుంచి పురాణాల్లోకి వెళ్ళి కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు తెలుసుకుని మన ఇళ్లల్లో జరిగే భోగి పళ్ల వేడుక గురించి, ఆ తర్వాత ఈ రోజుల్లో మన బాధ్యతేంటో కూడా చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలీ పండగ పేరు భోగి అని ఎందుకొచ్చింది? ఇది కేవలం ఒక్కరోజు వేడుక కాదు, మన జీవితంలో, ప్రకృతిలో జరిగే ఒక పెద్ద మార్పుకు సంకేతం. భోగి అనే పదం భగా అనే సంస్కృత పదం నుంచి వచ్చిందంటారు. భగ అంటే మంటలు పుట్టించడం, వేడిని సృష్టించడం. అదే సమయంలో భోగం అనే పదానికి సుఖం, సంతోషమని కూడా అర్థముంది. అంటే మన జీవితంలోని కష్టాల్ని, బాధల్ని, పాత ఆలోచనలని ఆ మంటల్లో వేసి కాల్చేసి కొత్త సుఖసంతోషాల్ని మన జీవితంలోకి ఆహ్వానించడం. అదే భోగి అసలు ఉద్దేశం. ఈ మార్పు కేవలం మన ఫీలింగ్స్కి సంబంధించింది మాత్రమే కాదు, ఖగోళపరంగా కూడా, ఆస్ట్రోనామికల్గా కూడా ఒక పెద్ద మార్పు జరుగుతోంది. సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. అంటే చీకటి రోజులు పోయి వెలుగు నిండే రోజులు వస్తున్నాయనే అర్థం. మనలోని బద్ధకాన్ని, నిరాశని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి ఇదొక పర్ఫెక్ట్ సింబల్ అన్నమాట. ఓకే, ఈ సింబాలిజం అంతా బాగుంది. కానీ ఈ భోగి మంటల వెనకాల ఏవైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం. ఒక్కసారి ఆలోచించండి, ధనుర్మాసమంటే ఏంటి? విపరీతమైన చలి, గాలిలో తేమ. ఈ టైంలో గాలిలో బ్యాక్టీరియా, వైరస్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే మనవాళ్లు తెలివిగా ఏం చేశారంటే ఆవు పిడకలు, రావి, మామిడి, వేప ఇలాంటి ఔషధ గుణాలున్న కర్రలను ఆ మంటల్లో వేశారు. వాటి నుంచి వచ్చే పొగ ఇట్స్ లైక్ ఎ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. గాలిలోని సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. 72,000 ఏంటీ నంబర్? మన యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులుంటాయట. ఆ భోగి మంటల నుంచి వచ్చే వేడి మన శరీరంలోని ఈ నాడులన్నిటినీ ఉత్తేజపరుస్తుందని ఒక నమ్మకం. సింపుల్గా చెప్పాలంటే ఆ చలికి బిగుసుకుపోయిన మన శరీరానికి ఒక ఎనర్జీ బూస్ట్ లాంటిదన్నమాట. అందుకే భోగి మంట అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది మన ఆరోగ్యాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని కాపాడే ఒక గొప్ప సైంటిఫిక్ పద్ధతి. సరే, ఇప్పటిదాకా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మన పురాణాల్లోకి వెళ్దాం. ఈ భోగి పండగ వెనకాల కొన్ని భలే ఆసక్తికరమైన కథలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో ఒకసారి బృందావనంలో ప్రజలందరూ ఇంద్రుడికి పూజలు చేద్దామని రెడీ అవుతున్నారు. అప్పుడు మన చిన్ని కృష్ణుడు వచ్చి, ఒక్క నిమిషం ఆగండి, వర్షాలివ్వడం ఇంద్రుడి డ్యూటీ, కానీ మనకు తిండి పెడుతున్నది, మన పశువుల్ని కాపాడుతున్నది ఈ గోవర్ధన పర్వతం, మనం దీనికి పూజ చేద్దాం అన్నాడు. ఇంకేముంది, ఇంద్రుడికి కోపం నష్టాళానికంటింది. ప్రళయ భీకరమైన వర్షం సృష్టించాడు. అప్పుడు శ్రీకృష్ణుడేం చేశాడో మనందరికీ తెలిసిందే. తన చిటికెన వేలితో ఆ కొండనే గొడుగులా ఎత్తి ప్రజల్ని, పశువుల్ని కాపాడాడు. 7 రోజుల తరువాత ఇంద్రుడికి తన తప్పు తెలిసొచ్చింది. తన గర్వం, అహంకారం, ఆ భోగాలన్నీ అణిగిపోయాయి. అలా ఇంద్రుడి భోగం అణిగిపోయిన రోజు కాబట్టే దీన్ని భోగి అంటారని ఒక కథ. ఎంత మంచి మెసేజ్ కదా! అహంకారాన్ని కాదు, మనల్ని పోషించే ప్రకృతిని గౌరవించాలని.
భోగికి సంబంధించి ఇంకో అందమైన కథ కూడా ఉంది. అదే గోదాదేవి కథ. శ్రీ రంగనాథుణ్ణి ఎంతగానో ప్రేమించినావిడ స్వామి కోసం కట్టిన మాలల్ని ముందు తను పెట్టుకుని అద్దంలో చూసుకునేదట, నేను స్వామికి నప్పుతానా అని. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి చాలా బాధపడతాడు. కాని సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే కలలో కనిపించి, ఆమె ధరించిన మాలలే నాకు కావాలి, వాటిలోనే అసలైన ప్రేమ సుగంధం ఉంది అని చెప్పాడట. చివరికి ఆమె భక్తికి మెచ్చి ఇదే భోగి రోజున గోదాదేవిని తనలో ఐక్యం చేసుకున్నాడు. సరే, ఈ గొప్ప పురాణ గాథల నుంచి మన ఇళ్లలో జరిగే ఒక ముచ్చటైన అందమైన వేడుక దగ్గరికి వద్దాం. ముఖ్యంగా మన ఇంట్లోని చిన్నపిల్లల కోసం చేసేది అదే భోగి పళ్ళు పోయడం. భోగి సాయంత్రం చూసారా? చిన్నపిల్లల తలమీద రేగిపళ్ళు, చిల్లర నాణేలు, బంతిపూల రెక్కలు, చిన్న చెరకు ముక్కలు కలిపి పోస్తారు. ప్రతిదానికి ఒక అర్థముంది. రేగిపళ్ళు సాక్షాత్తు శ్రీహరి ఆశీస్సులట, నాణేలు లక్ష్మీ కటాక్షం కోసం, బంతిపూలు దిష్టి తగలకుండా, ఇక చెరకు లైఫ్ అంతా స్వీట్గా ఉండాలని. అంటే ఇది కేవలం సరదా కోసం చేసేది మాత్రమే కాదు, అదొక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది. పిల్లల తల మీద నడినెత్తిన బ్రహ్మరంధ్రం అనే ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఈ పళ్ళు పోయడం వల్ల వాళ్లలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని, ఆ శ్రీహరి ఆశీస్సులు వాళ్లకు ఎప్పుడూ ఉంటాయని ఒక బలమైన నమ్మకం. ఇంత గొప్ప చరిత్ర, ఇంత అద్భుతమైన సైన్స్ అన్నీ ఉన్నాయి ఈ పండగ వెనకాల. మరి ఈ రోజుల్లో మనం భోగిని ఎలా జరుపుకుంటున్నావు? మన బాధ్యత ఏంటి? ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒకప్పుడు మన పెద్దవాళ్లు గాలిని శుద్ధి చేసే ఆవు పిడకలు, మంచి కర్రలు కాల్చేవారు. మరి ఇప్పుడు మనమేం కాలుస్తున్నాం? ప్లాస్టిక్, రబ్బరు టైర్లు, హానికరమైన కెమికల్స్. మన వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నామా, లేక మన చేతులతో మనమే విషంతో నింపేస్తున్నామా? తేడా మన కళ్ల ముందే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన ఒకే ఒక్క ముఖ్యమైన పాయింట్, మన పూర్వీకుల ఉద్దేశ్యం పర్యావరణాన్ని ప్యూరిఫై చేయడం, పొల్యూట్ చేయడం కాదు. మన సంప్రదాయాన్ని పాటిస్తున్నామంటాం, కానీ దాని వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్నే పూర్తిగా మర్చిపోతున్నాం. కాబట్టి ఈ భోగికి మనల్ని ఒక ప్రశ్న వేసుకుందాం. మనం నిజంగా ఏం కాల్చాలి? పనికిరాని ప్లాస్టిక్నా, పాత టైర్లనా? కాదు, మనలో ఉన్న చెడుని, మనసులో పేరుకుపోయిన కోపాన్ని, బద్ధకాన్ని, అహంకారాన్ని, వాటిని ఆ భోగి మంటల్లో వేసి బూడిద చేద్దాం. అప్పుడు చూడండి, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మన జీవితం ఎంత ప్రకాశవంతంగా మారుతుందో. అదే మనం భోగి పండుగకిచ్చే అసలైన నిజమైన గౌరవం.